ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు లోటు లేకుండా చేస్తాం. ఉద్యోగులకు శుభవార్త. 7,230 కోట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా నిలిచివేసిన బకాయిల్లో ప్రస్తుతానికి 7,230 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఇదివరకే 1,030 కోట్లు విడుదల చేయగా తాజాగా మరో 6,200 కోట్లను విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పాలనలో భాగమని, వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 20,637 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, ఆర్థిక ఇబ్బందులున్న దశల వారీగా వాటిని చెల్లిస్తున్నామని వివరించారు. మిగిలిన బకాయిలు కూడా వెసులుబాటు చూసి విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో తీసుకెళ్లేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను అమలు చేసే ముఖ్య భాగమని, వారికి కావలసిన అలవెన్స్లను అందకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బకాయిలు భారీగా పెరిగి 20,637 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంటూ కొంత మొత్తాన్ని విడుదల చేశామని, మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే పరిస్థితులను బట్టి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు, పెండింగ్ బకాయిలను తీర్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులను కాపాడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు పరిమితిగానే ఉన్న ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 7,230 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన బకాయిలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి విడతలుగా చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన అన్ని సౌకర్యాలను సమయానికి అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల సహకారం కూడా అవసరమని, ప్రజల్లో ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా విపరీతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నెరవేర్చాలని సీఎం సూచించారు. ముఖ్యంగా P4 కార్యక్రమంలో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఉద్యోగుల కుటుంబాలు కూడా తమకు చేతనైనంత మేరకు ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వారి సహకారంతో సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.